ఒక బీసీ వ్యక్తిని వైఎస్ఆర్సీపీ బీసీ వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటం కిరణ్ రాయ్ని ఎలా చూస్తారండి? అసలు కిరణ్ రాయల్ అనేవాడే పెద్ద ఎదవ. ఏంది అతను ఆ ఎదవకి మరి ఇన్ఛార్జి పదవి ఎలా కట్టుబట్టారో నాకు అర్థం కావట్లేదు జనసేన పార్టీ వాళ్ళు. ఇతను ఏదో చేసిన తప్పు మెప్పు పొందుదామని చెప్పని ఏదో పక్కన నలుగురు నేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని వీళ్ళని నోరెత్తులందరినీ కించపరిచి నిన్న రోజా గారిని కూడా మాట్లాడలేదు అన్నట్టు అతను మాట్లాడినంత మాత్రాన అతను చేసిన తప్పులేం ఉప్పయ్య బాబు జనాలు చూస్తూనే ఉన్నారు. అసలు యాదవ్లు నీకు ఓట్లు వేయకుండానే కుటుంబ ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయా? యాదవ్ ఓటింగ్ ఎంత ఉంది? యాదవ్లు అంటే నీకు అంత చులకొనుకున్నారా? అంటే యాదవ్లు ఏం మాట్లాడరా? తిరుపతికి ఉన్న ప్రత్యేకత ఏదైతే ఉందో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో యాదవ్లు ప్రత్యేకత తెలుసుకో. నువ్వు తిరుపతిలోనే ఉంటున్నావు కదా, నువ్వు తిరుపతిలో ఉంటున్నావు కాబట్టి నువ్వు ఆ ప్రత్యేకత తెలుసుకొని నువ్వు ఎవరైనా మాట్లాడాలో ఏం మాట్లాడాలో చూసుకో. ఇలాంటివన్నీ చేయటం వలన కూటమి ప్రభుత్వం వల్ల నష్టమే కానీ లాభం అయితే ఏముండదు. 29లో ఏదైనా కానీ ప్రజలు కన్ఫామ్గా మీకు వీళ్ళకి సమాధానం చెప్తారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడకుండా జరుగుతున్న పరిణామాలన్నీ. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సంవత్సరంన్నర ముందుందనంగా పాదయాత్ర చేస్తాడు, జనాల్లోకి వస్తాడు. సంవత్సరంన్నర పాటు పాదయాత్ర చేసి జనాల్లోనే ఉంటాడు. ఏదేమైనప్పటికీ రేపు 29లో మీరు ఎంత చేస్తారో అంతకు మించి ఎక్కువ చేస్తాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మీరు ఎన్నైనా చేసుకోండి, ఎన్ని ఇబ్బందులైనా పెట్టుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని మాట్లాడానండి. మేము అన్ని ఫేస్ చేస్తానికి రెడీగా ఉన్నాం. 29లో అధికారం రాగానే ఇట్లాంటి కిరణ్ రాయల్ గారు లాంటి చాలామంది ఉన్నారు. ఒక్కొక్కడిని పొలంలో పురుగులు నేరేట్టు ఏర్పాడేస్తాం. కానీ మీ అంటే డెవలప్మెంట్ ఏమైనా చేస్తారా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే? డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుందన్న. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి మా గవర్నమెంట్లో ఎలా అందినాయో జనం చూశారు, ఇవాళ ఎలా అందుతున్నాయో జనం చూస్తున్నారు. మేము 100% ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు 50% కూడా ఇంప్లిమెంట్ చేయట్లా. ఏంటి డెవలప్మెంట్ ఉంటుంది? రేపు అధికారం వచ్చిన తర్వాత ఎట్లాగైతే ఇంతకుముందు పథకాలు వెళ్ళినాయో అదేవిధంగా పథకాలు ప్రతి ఒక్కరికి కూడా చేతికి అందుతాయి. ఇబ్బంది ఏం లేదు. జనం కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 29లో కన్ఫామ్గా పట్టాభిషేకం తీసుకుంటారు. మీరే ఒక మాట అన్నారు పాదయాత్ర చేస్తారని. పాదయాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? అంటే లోకేష్ గారితో పోటీ పడగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు? లోకేష్ గారితో జగన్మోహన్ రెడ్డి ఎలా పోటీ పడతాడన్న? లోకేష్ గారు సీఎం అభ్యర్థి కాదుగా. లోకేష్ గారితో పోటీ ఉంది. 175 నియోజకవర్గాల్లో ఎవరైతే పాదయాత్ర చేశారు కదా, 175 నియోజకవర్గాల్లో ఎలాగైతే ఉందో 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడెక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని ఖరారు చేసిన తర్వాత మా నాయకుడు బయటకు వస్తాడు, ఒక ప్రపంచంలోనే సృష్టిస్తాడనమాట. అంటే ఇంతకుముందు వేరు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఓన్లీ మేము కార్యకర్తలని నాయకుల్ని బేస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు 29లో మేము డెవలప్మెంట్ మీద కానీ పథకాల మీద కానీ ఇంకోటి ఏదైనా ఉన్నాయో చూసుకొని మొత్తం క్యాడర్ను మనసులో పెట్టుకొని కార్యకర్తను మనసులో పెట్టుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం.